రేపు హెచ్ఎంటీవీ ఆధ్వర్యంలో ఖమ్మంలో మెగా బతుకమ్మ సంబరాలు జరగబోతున్నాయి. ఆర్ఎస్ అండ్ బీజీఎన్ఆర్ కాలేజ్ మైదానంలో హెచ్ఎంటీవీ మెగా బతుకమ్మ సంబరాలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. కాలేజ్ మైదానంలో జరిగే ఈ ఈవెంట్ కి మహిళలు, విద్యార్థులు పెద్ద ఎత్తున తరలిరానున్నారు. గతంలోనూ హెచ్ఎంటీవీ ఏర్పాటు చేసిన మెగా బతుకమ్మ కార్యక్రమం గ్రాండ్ సక్సెస్ అయింది. ఆర్ఎస్ అండ్ బీజీఎన్ఆర్ కాలేజ్ మైదానంలో హెచ్ఎంటీవీ ఆధ్వర్యంలో రేపు జరగబోయే మెగా బతుకమ్మ సంబరం ఏర్పాట్లపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవికిరణ్ అందిస్తారు. ఖమ్మంలో పెద్ద ఎత్తున అతిపెద్ద ఈవెంట్ గా హెచ్ఎంటీవీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి బతుకమ్మ సంబరాలు, దేవి పూజకు సంబంధించిన ఏర్పాట్ల కోలాహలం అయితే ఇప్పుడే మొదలైంది. ముఖ్యంగా ఈ రోజు బతుకమ్మ మొదటి రోజు కావడంతో జిల్లా వ్యాప్తంగా కూడా చాలా చోట్ల బతుకమ్మ సంబరాలు మిన్నంటున్నాయి. మరో 2 రోజుల పాటు జరగనున్న బతుకమ్మ సంబరాల తర్వాత 3వ రోజు ఏదైతే బతుకమ్మ ముద్దపప్పు బతుకమ్మ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున మెగా బతుకమ్మ సంబరంగా హెచ్ఎంటీవీ ఆధ్వర్యంలో ఖమ్మం గుమ్మంలో అతిపెద్దగా జరగనుంది. ఇది 2వ సారి హెచ్ఎంటీవీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున జరగడం. దాదాపు వేలాది మంది చాలా ప్రాంతాల నుంచి కూడా మహిళలంతా కూడా పాల్గొని తమ ఆనందాలతో ఆటపాటలతో గడిపేటటువంటి ఈ ఈవెంట్ కి సంబంధించి ఇప్పటికే ఇక్కడ చాలా మంది మహిళలు కూడా వచ్చారు, కొంతమంది స్టూడెంట్స్ కూడా వచ్చారు. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు, ఎట్లా జరుపుకోబోతున్నారు? Hello, I'm Sumasri from AIMS Academy. I'm very happy to enjoy this event, and also I request all the people of Khammam to enjoy on 23rd September and also I request all to successful this event. మీరు చెప్పండి అమ్మ, ఎక్కడి నుంచి వచ్చారు, ఎట్లా ఉండబోతుంది బతుకమ్మ సంబరం? చాలా బాగుంటుందండి. ఖమ్మంలో హెచ్ఎంటీవీ వాళ్ళు జరిపిస్తున్న ఈ ప్రోగ్రామ్ చాలా బాగుంటుంది. లాస్ట్ ఇయర్ జరిపించారు, ఈ ఇయర్ కూడా జరిపించాలని వాళ్ళు మనల్ని ప్రోత్సహించడం కోసం చాలా కృషి చేస్తున్నారు. మనం కూడా వాళ్ళకి సహకరించి చాలా పెద్ద ఎత్తున వీళ్ళు చేసే ప్రోగ్రామ్ ని మనమందరం కూడా సపోర్ట్ చేసి వీళ్ళకి దిగ్విజయంగా కొనసాగించాలని మన ఖమ్మం జిల్లా వాసులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము. మీరు చెప్పండి అమ్మా, ఎట్లా ఉంటుంది ఈ ప్రోగ్రామ్? హెచ్ఎంటీవీ ఇది 2వ సారి ఇంత పెద్ద ఎత్తున ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తుంది, మీరు పార్టిసిపేట్ చేస్తున్నారా? నేను పార్టిసిపేట్ చేస్తున్నానండి. హెచ్ఎంటీవీ వారు ఇది 2వ సారి కండక్ట్ చేస్తున్నారు. మొదటిసారి చాలా విజయవంతమైంది. ఈసారి ఇంకా దిగ్విజయంగా జరగాలని మేము ఆశిస్తున్నాము. ఎక్కడి నుంచో అందరం మహిళలందరము వచ్చాము. పూర్వం నుండి వస్తున్నటువంటి ఆచారాన్ని ముందు తరాల వారికి తెలియజేయటం కోసము ఈ బతుకమ్మ పండుగని మేము అంబరాలంటేటట్లుగా సంబరాలు జరుపుకుంటున్నాము. చెప్పండమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు, ఎట్లా చేస్తున్నారు సెలబ్రేషన్? నా పేరు అనుష అండి, మాది ఖమ్మము. మేము చిన్నప్పటి నుంచి ఇప్పుడే కాదు, మేము చాలా చిన్నప్పటి నుంచి ఆడుతున్నాము ఈ బతుకమ్మ. మా పుట్టినింట్లో కూడా ఈ ఆచారం అనేది ఉంది. ఇక్కడ ఈ ఖమ్మంలో ఇది 2వ సారి అనుకుంటా హెచ్ఎంటీవీ ఆధ్వర్యంలో జరగడం. ఈసారి కూడా ఖమ్మం ప్రజలందరూ పార్టిసిపేట్ అయ్యి మంచిగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ అండి. మీరు చెప్పండి, ఎట్లా ఉండబోతుంది హెచ్ఎంటీవీ బతుకమ్మ సంబరం? నా పేరు మాడిశెట్టి పద్మావతి, ఖమ్మం నుండి అండి. లాస్ట్ టైం కూడా హెచ్ఎంటీవీ వాళ్ళు బతుకమ్మ సంబరాలు మెగా ఈవెంట్ పోయిన సంవత్సరం కూడా చాలా బాగా జరిపారు. అప్పుడు కూడా మేము పార్టిసిపేషన్ చేశాము. బతుకమ్మ కాకుండా దేవి పూజలు కూడా జరిపారు. అలాగే లలితా సహస్రనామావళి కూడా చదవాలి అన్నారు. అందరం కలిసి కాస్త 4-5 రోజులు ప్రాక్టీస్ చేసి గురువు గారి ఆధ్వర్యంలో లలిత చదివాము. ఇది అదే ఈసారి కూడా మీరు చదువుతారా అని అడగడం జరిగింది. సరే, తప్పకుండా చదువుతాం, మంచి అవకాశం కదా, బతుకమ్మ పండగ మంచిది. అన్ని పూజలకేమో పూలతో పూజ చేస్తారు, ఈ బతుకమ్మనే పూలతో పేరుస్తారు. ఇది ఒక స్పెషల్, చాలా బాగుంటుంది. ఇది 9 రోజులు జరుపుకునే పండుగ. అందులో భాగంగా 3వ రోజు ఖమ్మంలో జరపడానికి సన్నాహాలు మొత్తం సిద్ధమయ్యాయి. దేవి నవరాత్రుల భాగంగా 2వ రోజు దేవి పూజ ఉంటుంది, గాయత్రి అమ్మవారి అలంకరణ, అలాగే మా లలితా సహస్రనామ పారాయణ కూడా ఉంటుంది. భక్తులందరూ దీన్ని తిలకించి ఆనందింపవలసిందిగా కోరుచున్నాము. మీరు చెప్పండి అమ్మా, ఎట్లా జరగబోతుంది, మీరు ఎట్లా సెలబ్రేట్ చేస్తారు? నా పేరు శ్రీకళారెడ్డి, మాది కరుణగిరి. మేము ఇక్కడ గత సంవత్సరం కూడా హెచ్ఎంటీవీ వారు నిర్వహించిన బతుకమ్మ సంబరాలు మెగా ఈవెంట్ సక్సెస్ఫుల్ చేశాము. అందరూ ఖమ్మం మహిళ లోకమంతా తరలి వచ్చారు. చాలా బిగ్ ఈవెంట్ గా సక్సెస్ఫుల్ గా చేశారు. ఈ సంవత్సరం కూడా ఈ బతుకమ్మ సంబరాలు 23వ తారీఖు 3వ రోజు ముద్దపప్పు బతుకమ్మ, అలాగే 2వ రోజు దేవీ నవరాత్రుల్లో 2వ రోజు గాయత్రీ దేవి అలంకరణ, దేవి పూజ ఉంటుంది, లలిత శాస్త్ర పారాయణ ఉంటుంది. బతుకమ్మ సంబరాలు అందరూ వచ్చి పాల్గొని మన ఖమ్మానికే, మన తెలంగాణ ప్రజలకే ఇది ఆడపడుచులకు అతిపెద్ద పండుగ. మనం అన్ని పూలతో అలంకరణ చేసి అమ్మవారిని పూలనే అమ్మవారిగా భావించి తెలంగాణ ప్రజలకు ఒక ప్రత్యేకత ఉంది ఆ బతుకమ్మకు. ఈ బతుకమ్మను మనం అందరం చేసుకొని ఇక్కడ ఖమ్మంలో సక్సెస్ఫుల్ గా బతుకమ్మను పేర్చాలని, బతుకమ్మ సంబరాల్లో పాల్గొనాలని ఖమ్మం మహిళా లోకానికి విజ్ఞప్తి చేస్తున్నాను. అందరూ తప్పకుండా రండి. సక్సెస్ఫుల్ గా మనం ఈ హెచ్ఎంటీవీ మెగా ఈవెంట్ ని సక్సెస్ఫుల్ చేసుకుందాము. మీరు చెప్పండి, ఎట్లా కొలాబరేట్ చేస్తున్నారు? మీ ఇన్స్టిట్యూట్ నుంచి కూడా ఎంతమంది వస్తున్నారు? ఈ బతుకమ్మ సంబరాలు ఎట్లా అనిపిస్తుంది మీరు పాల్గొంటే? ఫస్ట్ ఆఫ్ ఆల్
My name is SK Salima sir. I am from AIMS Academy. Inka totally all our girls, actually our girls institution, so all we have participated in this and we are enjoying a lot. Actually I was very thankful to the SRBG and degree college because they had given space, and I was thankful to HMTV. They are encouraging us to participate here, and actually Bathukamma is it's a state festival of us, right? So we are very happy to celebrate this, and I was also thankful to our academy to participate. మీరు చెప్పండి తల్లి, ఎట్లా ఉండబోతుంది సెలబ్రేషన్? It is very good. First of all, this is T Verita from AIMS Academy. HMTV, this festival is conducted by HMTV. Second time, we are inviting all the Telangana people to participate in it and to make successful it. థ్యాంక్ యూ. ఇది మొత్తం మీద పిల్లలు పెద్దలందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. హెచ్ఎంటీవీ బతుకమ్మ కోసం వేడుకలు ఏ విధంగా జరుగుతాయని అందరికీ తెలుసు కాబట్టి పెద్ద ఎత్తున జిల్లా వ్యాప్తంగా కూడా చాలా ప్రాంతాల నుంచి వచ్చారు. ముఖ్యంగా ఖమ్మం నగరంలో ఉన్నటువంటి మహిళా మనులంతా కూడా ఈ కార్యక్రమంలో ఆటపాటలతో అలరించనున్నారు. వాళ్ళకి సంబంధించి 23వ తారీఖు మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి 9 గంటల వరకు కూడా SRN BGNR కాలేజీ మైదానంలో అత్యంత వైభవంగా జరుగుతున్న బతుకమ్మ సంబరాల్లో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి మహిళలు కోరుతున్నారు. అలాగే స్టూడెంట్స్ కూడా పెద్ద ఎత్తున పాల్గొనే అవకాశాలు అయితే స్పష్టంగా కనపడుతున్నాయి. ఇది ఇక్కడ పరిస్థితి గణేష్ ఖమ్మం జిల్లా నుండి.